ఏపీ సీఎం చంద్రబాబుతో గద్దర్ కూతురు వెన్నెల భేటీ అయ్యారు. ఏపీలో గద్దర్ విగ్రహ ప్రతిష్టకు అనుమతి కోరారు వెన్నెల. ఇక ఆంధ్ర యూనివర్సిటీలోని ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ కు ఇటు గద్దర్ పేరు పెట్టాలి అంటూ చంద్రబాబును కోరారు వెన్నెల. వెన్నెల వినతి పైన సానుకూలంగా చంద్రబాబు స్పందించారు అని తెలుస్తోంది. ఇక చంద్రబాబు పాలనను అడుగడుగునా కూడా గద్దర్ విమర్శించారు. ఇక చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలోనే గద్దర్ పైన కాల్పులు జరిగాయి. ఇక గద్దర్ పట్ల బాబు వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుంటున్నారు జనం. ఇక ఇదే అంశంపైన అయితే ప్రస్తుతం ఇటు గద్దర్ కూతురు చంద్రబాబు నాయుడిని కలిసి భేటీ అయ్యారని కూడా తెలుస్తోంది. ఇక దీనిపైన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబుతో ఇటు గద్దర్ కూతురు వెన్నెల భేటీ అయ్యి ఇటు విగ్రహ ప్రతిష్టకు అనుమతి కోరారని తెలుస్తోంది. అంటే అప్పట్లో విమర్శలు ఉన్న నేపథ్యంలోనే మరి ఇప్పుడు ఇది రాజకీయంగా ముందుకెళ్తారా లేదా నిజంగానే గౌరవంతో సానుకూలంగా స్పందించారంటారా? ఎలా చూడాలి? అమూల్య, గద్దర్ ప్రజా యుద్ధ నౌకగా పేరు పొందినటువంటి మావోయిస్ట్ సింపథైజర్, ప్రజానాట్య మండలి వ్యవస్థాపకుడు గద్దర్ కూతురు వెన్నెల. ఈమె కంటోన్మెంట్ లో గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి కూడా ఓడిపోయారు. కానీ ఆమె ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం కొంచెం వివాదాస్పదంగా మారుతుంది. రాజకీయ వర్గాల్లో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే గద్దర్ విగ్రహాన్ని ఏపీలో ఏర్పాటు చేయడంతో పాటుగా వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగానికి గద్దర్ పేరు పెట్టాలి అనేటువంటి ఒక విన్నపాన్ని అయితే వెన్నెల ఏపీ సీఎం చంద్రబాబు ముందు అయితే పెట్టారు. అయితే ఈ విషయం కాస్త పక్కన పెట్టినట్టయితే చంద్రబాబును గద్దర్ పేరు కోసం వెన్నెల కలిసిన అంశమే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పటి నుండి ఉమ్మడి ఏపీలో అంటే 1995 కాలం నుండి కూడా తీవ్ర నిర్బంధం మావోయిస్ట్ పార్టీకి పైన పెరిగింది. అప్పుడు ఉన్నటువంటి పీపుల్స్ వార్ గ్రూప్ల పైన పెరిగింది. 1995లో ఎప్పుడైతే చంద్రబాబు సీఎం అయ్యారో, ఆయన సీఎం అయినాక కేవలం ఒక ఏడాది వ్యవధిలోనే గద్దర్ పైన ఆయన ఇంట్లోనే కాల్పులు జరిగినాయి. అప్పుడు పోలీసులుగా అనుమానిస్తున్నటువంటి బ్లాక్ కోబ్రా విభాగానికి సంబంధించినటువంటి కొంతమంది సాయుధులు దుండగుల రూపంలో వచ్చి గద్దర్ పైన కాల్పులు చేయడం, గద్దర్ను ప్రజానాట్య మండలి ద్వారా ఇటు అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకించడంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే అప్పుడు ఉన్నటువంటి నకిలీ విత్తనాలు కావచ్చు, రైతుల ఆత్మహత్యలు కావచ్చు, కరువు నివారణలో అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు విఫలమైనటువంటి అంశాలను కావచ్చు, అదేవిధంగా గ్లోబలైజేషన్ పేరుట హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను అపనంగా ప్రైవేట్ వ్యక్తులకు, ప్రధానంగా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలందరికీ కట్టబెట్టాడు అనేటువంటి ప్రధాన ఆరోపణలతో గద్దర్ ఊరూరా గజ్జె కట్టి ప్రదర్శనలు ఇచ్చిన సందర్భం అప్పుడు. అయితే మల్దేశ తెలంగాణ ఉద్యమానికి కూడా ప్రారంభం ఎప్పుడైతే 1996లో జరుగుతుందో అదే సమయంలో గద్దర్ పైన కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల కాలంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యం మొత్తాన్ని కూడా చూసినటువంటి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు, ప్రధానంగా తెలంగాణను కోరుకున్నటువంటి ప్రజానీకం మొత్తంగా కూడా గద్దర్ వెంట అప్పట్లో నిలిచింది. తెలంగాణ సమాజం మొత్తానికి కూడా చంద్రబాబు వ్యతిరేకి అనేటువంటి ఒక విధానం, ఒక ప్రకటన అయితే అప్పట్లో పీపుల్స్ వార్తో పాటుగా స్వయంగా గద్దర్ నుండి కూడా వచ్చిన సందర్భం. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇప్పుడు గద్దర్ కూతురు వెన్నెల చంద్రబాబును మీట్ కావడంతో వీళ్ళంతా కూడా గుర్తు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు చూసుకుంటే విగ్రహ ప్రతిష్టనే కాదు, ఇటు యూనివర్సిటీ కూడా ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ కు గద్దర్ పేరు పెట్టాలని ఏదైతే కోరారో, అంటే ఇప్పుడు ఇది గద్దర్ కళా వారసత్వాన్ని గౌరవంగానే సానుకూల స్పందన ఇచ్చారంటారా? అయితే వాస్తవానికి ఇప్పుడు గద్దర్ కు ఒక ప్రియారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే గద్దర్ కూతురు వెన్నెల ఇటు విగ్రహం ఏర్పాటుతో పాటుగా ఏయూ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి కల్చర్ విభాగానికి ఆయన పేరు పెట్టిన అంశం ఎప్పుడైతే ఆయన ముందు ప్రస్తావించిందో, ఆయన 100% తప్పకుండా నేను ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాను అనేటువంటి ఒక మాట ఇచ్చినట్టుగా కూడా బయట ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారం పైన ఎప్పుడైతే గద్దర్ను ఆయనకు చంద్రబాబు తనకు వ్యతిరేకంగా ప్రజల్లోకి గద్దర్ వెళ్తున్నాడు అనే సందర్భంలోనే ఆయన పైన కాల్పులు జరిపించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి చంద్రబాబు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన విగ్రహం పెట్టడం ఒక యూనివర్సిటీలోని ఒక తెలుగు కల్చర్ విభాగానికి
గద్దర్ పేరు పెట్టడం ఇదంతా కూడా చంద్రబాబులోని ఒక రాజకీయ అవకాశవాదానికి అంటే ఒక రకంగా నిదర్శనం. చూసుకుంటే కనుక విమర్శలన్నింటినీ కూడా చంద్రబాబు స్వీకరించినట్లే అని కూడా వినిపిస్తుంది. ఎందుకంటే గద్దర్ పట్ల బాబు వ్యవహరించే తీరు చూస్తుంటే ఇప్పుడు జనాలందరూ కూడా ఒక చర్చనీయాంశంగా మారింది ఈ అంశం. అయితే నిజానికి చంద్రబాబు సీఎం గా ఉన్నప్పటికీ ఈ వ్యవహారం మొత్తం అప్పటి తెలంగాణ ఉద్యమంలో భాగంగా కలిసి నడిచినటువంటి సందర్భం గద్దర్కు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే 2 రాష్ట్రాలు వేరే అయ్యో 2014 తర్వాత గద్దర్ విధానంలో కూడా కాస్త మార్పు వచ్చింది. ఎందుకంటే ఆయన అంతకుముందు ఉన్నటువంటి నాయకులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, తర్వాత సీఎం అయినటువంటి జగన్ కావచ్చు, ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరితోని కూడా గద్దర్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనతో వాళ్ళందరితో కూడా ముఖాముఖి అయిన సందర్భం ఉంది. వారి విధానాలను ఏదైతే ప్రభుత్వ పరంగా కావచ్చు లేదా తెలంగాణ విషయంలో కావచ్చు వారి అభిప్రాయాలతో విభేదించినప్పటికీ వ్యక్తిగతంగా ఈ ఏపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరితో కూడా గద్దర్కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రధానంగా 2018లో తెలంగాణలో జరిగినటువంటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అప్పట్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుని మహాకూటమిగా టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు ముందుకొచ్చింది. ఆ సందర్భంలో కూడా గద్దర్ కాంగ్రెస్ పార్టీకి, చంద్రబాబు టీడీపీకి వీళ్ళకు మద్దతు తెలపడం, తెలంగాణలో జరిగినటువంటి కొన్ని బహిరంగ సభల్లో చంద్రబాబుతో ఆయన డయాస్ షేర్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఏపీ సీఎం చంద్రబాబుతో గద్దర్ కూతురు వెన్నెల భేటీ అయ్యారు. ఏపీలో గద్దర్ విగ్రహ ప్రతిష్టకు అనుమతి కోరారు వెన్నెల. ఇక ఆంధ్ర యూనివర్సిటీలోని ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ కు గద్దర్ పేరు పెట్టాలి అని చంద్రబాబును కోరారు. ఇక వెన్నెల వినతి పైన సానుకూలంగా చంద్రబాబు స్పందించినట్టు తెలుస్తోంది. ఇక చంద్రబాబు పాలనను అడుగడుగునా కూడా ఇటు గద్దర్ విమర్శించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలోనే గద్దర్ పైన కాల్పులు జరిగాయి. గద్దర్ పట్ల బాబు వ్యవహరించిన తీరును ప్రస్తుతం అయితే గుర్తు చేసుకుంటున్నారు జనం.